నమస్తే అందరికి, నేను లావణ్య. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సీనియర్ల ర్యాగింగ్ కు బీటెక్ స్టూడెంట్ సూసైడ్ వివరాల్లోకి వెళ్తే మద్యం కోసం టార్చర్ పెట్టినట్లు సెల్ఫీ వీడియో. నారపల్లి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఘటన. అయితే సీనియర్ల ర్యాగింగ్ కు ఓ బీటెక్ విద్యార్థి బలయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన జాదవ్ సాయితేజ నారపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజ్ హాస్టల్లోనే ఉంటున్నాడు. ఆయనపై సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడంతో పాటు మానసిక ఒత్తిడికి గురి చేశారు. మద్యం తాగించాలని బార్కి తీసుకెళ్లారు. మద్యం తాగించాక బిల్లు కట్టాలని ఆయన పైన ప్రెషర్ చేసినారు. సీనియర్ వాళ్ళ ర్యాగింగ్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి. అంటే ఇది మనకి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇలా జరగాయి, బయటికి రానివి ఇంకెన్నో ఉన్నాయి. పిల్లల్ని కాలేజ్కి ఎందుకు పంపిస్తున్నారు పేరెంట్స్? వాళ్ళ చేతిలో సావమన? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇంతమంది పిల్లలు ఇట్లా ర్యాగింగ్ వల్ల చనిపోతుంటే ఏం చేస్తున్నారు? కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు? వాళ్ళు అట్లా అసలు బయటికి వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు స్టూడెంట్స్ కి రాత్రిపూట? వాళ్ళు ఇంకా బార్కి వెళ్ళి తాగేసి అక్కడ బిల్లు కట్టమని నేను ప్రెషర్ చేసిరంటే స్టూడెంట్లు బయట పోయి మందాగమనా హాస్టల్లో జాయిన్ చేసేది? స్కూల్లో వాళ్ళు పట్టించుకోరా? అక్కడ కాలేజ్ లో ఏమైతుంది, పిల్లలు బయటికి పోతున్నారా, ఏం చేస్తున్నారా అని మేనేజ్మెంట్ పట్టించుకోదా? మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు బయటకు వచ్చింది ఘటన, వాళ్ళని అరెస్ట్ చేసినారా? స్టూడెంట్స్ ని ఏమీ చేయలేదు. బంధువులు అక్కడ ఆయన బాడీ మార్చరీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉంటే అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ అబ్బాయి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు అందరూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఎవ్వరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఆ అబ్బాయి సెల్ఫీ వీడియో తీసుకొని చెప్పిండు వాళ్ళ పేరెంట్స్ కి, ఇట్లా ఇట్లా టార్చర్ చేస్తున్నారు, నా మందు తాగిపించినారు, 10,000 బిల్లు కట్టాలని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నారు, నేను ఇంకా తట్టుకోలేని ఇవన్నీ, సో నేను ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాను, ఇన్ని రోజులు చెప్పుకోలేదని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో వాళ్ళ పేరెంట్స్ కి పంపించి సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళు ఇంకా అనుమానాలు ఏం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ అంటే ఇది సూసైడ్ కాదు, వాళ్ళే హత్య చేసి ఉంటారు, ఆ సీనియర్లతో పాటు ఇంకా బయట వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ ని సస్పెండ్ చేసిందా, వాళ్ళని అరెస్ట్ చేసిందా, ఏం యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటి వరకు ఏ న్యూస్ కూడా ఇంకా రాలేదు బయటికి, ఏ అప్డేట్ కూడా ఇంకా ఇవ్వట్లేదు. ఇలా ఉంటే కాలేజ్లో ఇలా ఉంటే రేపు పిల్లల్ని ఎట్లా పంపిస్తారు? ఏ నమ్మకంతో పంపిస్తారు? కాలేజ్ హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి పెట్టినారు కదా, పేరెంట్స్ నమ్మకంతో పంపిస్తారు కదా, మా పిల్లలు ఇక్కడ సేఫ్గా సెక్యూర్గా ఉంటారు, వాళ్ళని మనము ఏ భయం లేకుండా అక్కడ వదిలేయొచ్చు అన్న నమ్మకంతో వదిలిపోతే ప్రాణాలు తీస్తున్నారు పిల్లలకి. ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు ఈ అబ్బాయిని? వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మ నాన్నలకి ఎవరు ఇస్తారు? అబ్బాయి ప్రాణం ఇస్తారా తిరిగి? ఏం చేస్తారు? ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇంతకు ముందు కూడా ఎన్నో సంఘటనలు ఇట్లా బయటకు వచ్చినాయి. స్టూడెంట్స్ అందరూ ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. స్టడీ ప్రెషర్ అని ఇట్లా సీనియర్స్ ర్యాగింగ్ వల్ల అయితే చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. మేము ర్యాగింగ్ అరికడతాం, ఆ చట్టాలు తీసుకొచ్చినాం, ఈ చట్టాలు తీసుకొచ్చినాం అని చెప్తున్నారు, జస్ట్ చెప్పుకోవడానికా? మరి పిల్లలు ఇంతమంది చచ్చిపోతారు కదా, మరి ఏ చట్టాలు పనిచేస్తున్నాయి? ఏ చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేసిరు? ఇట్లా సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది, మరి వాళ్ళ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? ఏ విషయం కూడా అరే ఇట్లా జరిగింది సంఘటన, ఒక అబ్బాయో అమ్మాయో ఎవరో చనిపోయినారు, ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా ఎవరైతే సీనియర్స్ ఇట్లా ర్యాగింగ్ చేసినారో వాళ్ళ పైన ఇట్లాంటి యాక్షన్ తీసుకున్నాము అని ఇప్పటి వరకు ఏ న్యూస్ కూడా రాలేదు. అంటే వదిలేస్తున్నారా? లోపల లోపల మాట్లాడుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసేసి ఇంక వదిలేస్తారా అక్కడికి? ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ పైన? కాలేజ్ మేనేజ్మెంట్ అసలు ఏం చేస్తుంది ఏందనేది అసలు ఇంత కూడా బయటకు వస్తలే. వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా ముందుకు వస్తలేరంటే ఇంకా ఏం చేస్తారు? ఎవరితో మాట్లాడతారు? వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేసుకునేటప్పుడు మా కాలేజ్లో జాయిన్ చేయండి, ఇలా ఉంటది అలా ఉంటది, మేము అట్లా చూసుకుంటాము, మేము ఇంత సాధిపిస్తాము, మాకు ఇన్ని ర్యాంకులు వస్తాయని చెప్తారు కదా. మరి ఏదైనా ఇష్యూ అయినప్పుడు అదే మేనేజ్మెంట్ వచ్చి ఎందుకు మాట్లాడదు? ఇలా జరిగింది సరే, మేము దానికి నిలబడతాము, మేము ఏదో ఒక న్యాయం చేస్తామని చెప్పి ఎందుకు బయటికి రాదు మేనేజ్మెంట్? ఇప్పుడు ఈయన చావుకి, ఈయన మృతికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? వాళ్ళ పేరెంట్స్ కి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు ఈ అబ్బాయి చావుకి ఎవరు న్యాయం చేస్తారు? ప్రభుత్వం చేస్తుందా? కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తుందా? కొన్ని రోజులు వార్తల్లో ఉంటారు, తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అల్టిమేట్ గా లాస్ అయ్యేది వాళ్ళ పేరెంట్సే కదా. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒక్కడే అబ్బాయి అయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాల్సిన మనిషి ఆయననే లేడు అని అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? దీనిది ఎవరిది బాధ్యత? ఇప్పుడైతే ఇంకా ఆయన వీళ్ళది ఇలా ఉంది.
ఇప్పుడు ఇంకా మరి గవర్నమెంట్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటది? ఇంకా ఇలాగే ముందుకు పోతారా? ఇట్లనే అట్లనే ర్యాగింగ్‌లు చేసుకుంటా స్టూడెంట్స్ చనిపోతుంటే అలానే ఉంటారా? ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారా అనేది చూడాలి.